హలో అండి. నమస్తే. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్నై ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి బ్రాంచ్. సో, నేను ఈరోజు మీతో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ట్విన్స్ అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ట్విన్సే పుడతారా? లైక్ ట్విన్స్ పుట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా అనేది చాలామంది డౌట్ అనమాట. ఆ డౌట్‌ని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో, బేసికలీ ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసుకుంటాము. మేల్ పార్ట్నర్ నుంచి స్పెర్మ్ తీసుకుంటాము. 2 కలిపి బేబీ రెడీ చేస్తామనమాట. సో, యూజువల్‌గా డే 5 బేబీ ట్రాన్స్‌ఫర్ ఉంటది. డే 5 బేబీని రెడీ చేస్తాం. డే 5 బేబీ అనేది బ్లాస్టోసిస్ట్ అంటాము. మనము డే 5 బేబీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువుంటది. సో, యూజువల్‌గా మేము ఒక్క సిట్టింగ్‌లో ఎస్పెషల్లీ యంగ్ కపుల్ ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఏం లేదు. అంటే షుగర్ ప్రాబ్లమ్ ఏం లేదు. షుగర్, బీపీ అట్లా ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ దీనికి ముందు ఒక్కసారినే సిజేరియన్ అయినాయి. గర్భసంచి బానే ఉంది అన్నప్పుడు యూజువల్‌గా మేము 2 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తామనమాట. సో, 2 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ట్విన్స్ పుట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఒక 60-70% ఆఫ్ ద టైమ్ మనము 2 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే కూడా సింగిల్ బేబీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, 30-40% ఆఫ్ ద టైమ్ ట్విన్స్ బేబీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నార్మల్‌గా కన్సీవ్ అయిన వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఐవీఎఫ్‌లో కంపారిటివ్‌లీ కొంచెం ఛాన్సెస్ ఎక్కువనే. అండ్ దెన్ ఐవీఎఫ్‌లో కూడా అరౌండ్ 30-40% అనమాట. అంటే ఇప్పుడు 10 మెంబర్స్‌కి ఐవీఎఫ్ పాజిటివ్ వస్తే దాంట్లో 6-7 మెంబర్స్‌కే సింగిల్ బేబీనే డెవలప్ అవుతది. 3-4 మెంబర్స్‌కే 2 బేబీస్ ఫార్మ్ అవుతదనమాట. సో, వన్స్ 2 బేబీ ఫార్మ్ అయిపోయిన తర్వాత యూజువల్‌గా ట్విన్ బేబీస్ ఉంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక్క బేబీకే తొందరగా హార్ట్ బీట్ ఆగిపోవడం. ఆర్ లైక్ మేబీ ఫస్ట్ మంత్ లేకపోతే సెకండ్ మంత్‌లో కూడా కొంచెం హార్ట్ బీట్ ఆగిపోవడం. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఫస్ట్ స్కాన్‌లో మనకు 2 బేబీస్ కనిపించాయనుకోండి, అది మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేసుకుంటే లైక్ టిల్ 8థ్ మంత్, 9థ్ మంత్‌న మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అయితే ఆబ్వియస్‌లీ హెల్తీ ట్విన్ బేబీస్ అనేది పుడతారనమాట. సో, ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. ఐ హావ్ టోల్డ్ అబౌట్ కొన్ని డౌట్స్‌ని కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే మీ కామెంట్ బాక్స్‌లో మీ క్వెషన్ అడగండి. విల్ ట్రై టు ఆన్సర్ టు యువర్ క్వెషన్ టు యువర్ క్వెషన్స్. థాంక్ యూ.